భార్యాభర్త ఇద్దరూ ఉదయం 6:30 సమయంలో ఒక్క దీపం ఇలాంటిది దేవుడు ముందు వెలిగించి, దీపం జ్యోతిఃపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం అని ఒక్క మాట అనగలిగితే ఆ దీపం ఒక్కటి చాలదండి మన జీవితాలను ఉద్ధరించడానికి. ఈ పని చేస్తున్నాము మనం. 9 వరకు నిద్ర లేవకపోతే ఇంట్లో శుభాలు జరగమంటే ఎలా జరుగుతాయండి? అంచేది 6 గంటల లోపు స్నానం అయిపోవాలంటే 5ంటికి లేవాలి ఖచ్చితంగా. అలా లేచి స్నానం చేసేసి అక్కడ శివుడి దగ్గర కూర్చున్నాక ఎలా ఉండాలి? అభిషేకం చేయి, ఓ పూజ చేయి, ఏదో ఒకటి పెట్టు. ఓ ఉద్ధర నీళ్లు పోయిలేవా శివలింగం మీద? దీనికి మట్టి లింగమా, బంగారు లింగమా, వెండి ఈ చేదస్తమే నేను తరచుగా ఏదో ఒక లింగం పెట్టక్కడ ముందు. మేము ముట్టుకోవచ్చా, ముట్టుకోకూడదా? భగవంతుడిని ముట్టుకోకూడని వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. భగవంతుడు ముట్టుకోని వాడు కూడా ప్రపంచంలో